నిరుపేద కుటుంబం అంటండి పాపం. ఒక ముస్లిం వ్యక్తి అతనికి స్వయంగా ఉపాధి అతనే కల్పించుకొని పాపం వాడి ఇంటి పైన వాడే ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ ప్యాక్ లాగా బాంబులు తయారు చేస్తున్నాడంట. అవి చేతిలోనే ఫెయిల్ అయ్యి అక్కడే బ్లాస్ట్ అయితే 2 పోయారు. ఇంకా మిగతా వాళ్ళకి అటు ఇటుగా ఉన్నారంట. పాపం అంత కష్టపడి బాంబులు చేసుకుంటే పాపం మా బాంబుకి ఏమైందో పేలిపోయింది. చూసారా, ఎవరు చేసిన గోతిలో వాళ్ళే పడతారు అని చెప్పి ఒక దుర్మార్గుడు వాడి చేతిలో వాడే చచ్చాడు. 2 చచ్చిపోయారు. మిగతా వాళ్ళకి కొంచెం ప్రాణహాని ఉంది. నాకు తెలిసి మేబీ వాళ్ళు పోతే హ్యాపీ. ఎందుకు అంటే వాళ్ళు మారరు. ఇంకా దగ్గర పని, నువ్వు రూపాయి లేనోడివి అయితే పని చేసుకొని చావచ్చు కదా. ఎవరిని చంపేస్తారు? ఎవరిని చంపాలనుకున్నారు? ఎవరు చచ్చారు? ఆ పైవాడు చూస్తూ ఉంటాడనమాట. ఎవరి పాపం వాళ్ళే కొట్టుకుపోతారనమాట. ఒకప్పుడు వచ్చే జన్మలో ఈ పాపం అప్పుడు తగులుతుంది, ఇప్పుడు చేసిన కర్మలు వచ్చే జన్మలో తగులుతాయి అంటారు కదా. నో వే. ప్రజెంట్ ఇప్పుడు ఏం జరిగితే, ఇప్పుడైతే ఏం చేస్తున్నామో మన పాపానికి మనం చచ్చేలోపే మనం అనుభవిస్తామన్నట్లే జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు దాకా దేవుడు వెయిట్ చేయలేకపోతున్నారనమాట. సో ఇప్పుడు మనమైతే ఏమేమి అయితే పాపాలు కర్మలు చేస్తామో ఖచ్చితంగా దానికి అనుభవించాల్సిందే. నేను శివయ్యని బాగా నమ్ముతాను, దుర్గమ్మని నమ్ముతాను. అలాంటి వాళ్ళు బతకాలని మాత్రం అనుకోను అనమాట. భూమికి భారంగా ఎందుకు చెప్పండి. నేనేమన్నా తప్పు మాట్లాడితే సారీ, బట్ వాళ్ళు చేసింది అయితే తప్పు కదా. సో ఇది నా ఫీలింగ్, నేను చెప్పాను. మనందరం కలిసే ఉంటున్నాం. అందరూ అలాంటి వాళ్ళు కాదు. అక్కడక్కడ ఉన్న గంజాయి మొక్కలు అనమాట ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు భూమికి భారమే తప్ప ఏం కాదు. ఎవరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు బాంబులు పేలి చచ్చారని. దరిద్రపు వెధవలు.